హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన మనిషి మారలేదు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఆ రోజు సీతకి రోజులా 6 గంటలకి కాక 5 గంటలకే తెల్లవారింది. పెరట్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకున్న సీతకి ఆ రోజు లేవగానే రోజు మామూలుగా కనిపించే మల్లె చెట్టు, మందార చెట్టు, పారిజాతం చెట్టు అన్నీ సినిమాలో లాగా సంతోషం పట్టలేక ఊగిపోతున్నట్లు అనిపించాయి. రోజూ గోలగా అనిపించే పిచ్చుకల కాకుల గోల ఆ రోజు కిలకిలా రావాలుగా వినిపించాయి. రోజు నీరసంగా నిర్లిప్తంగా లేవక తప్పదన్నట్టు లేచే సీత చెంగున మంచం దిగి లోపలికి నడిచింది. కాఫీ కుంపటి, బొగ్గుల డబ్బా, బిందెలు, గిన్నెలు, కూరల బుట్ట, బియ్యం డబ్బా, మాసిన వాయిల్ చీరలు, కుక్కి మంచంలో పడుకుని మూలిగే పక్షవాతం తల్లి. విసుగ్గా కనిపించే ఈ దృశ్యాలేవి సీతకి విసుగనిపించలేదు. ఆ రోజు చకచక కాఫీ పని, వంట పని, తల్లికి స్నానం చేయించి భోజనం పెట్టడం, తన స్నానం, భోజనం అన్నీ పూర్తి చేసి 9:30 కల్లా ఆఫీస్కి బయలుదేరిపోయింది. ఏనాడు 10:30 లోపల ఆఫీసు చేరని సీత ఆనాడు 10 గంటల తర్వాతే 6 గంటలైపోతుందేమోనన్నంత ఉత్సాహంతో గబగబా అడుగులు వేసి బస్టాప్ చేరింది సీత. 6 గంటలు, సాయంత్రం 6 గంటలు. సీత జీవితంలో ఆ రోజు 6 గంటలకి ప్రాముఖ్యం ఉంది. 6 గంటలకి గార్డెన్స్ దగ్గర మీకోసం చూస్తూ ఉంటాను, వస్తారు కదూ అన్న మూర్తి మాటలు తప్ప సీతకి రోడ్డు మీద కోలాహలం ఏమీ వినిపించటం లేదు. సీతని గార్డెన్కు రమ్మని పిలిచాడు. ఇన్నేళ్లకి ఆమెను ఓ స్త్రీగా గుర్తించి ఓ పురుషుడు మాట్లాడాడు, ఆహ్వానించాడు. ఆనందంతో సీతకి మతిపోయిందా రోజు. పుట్టిన 30 ఏళ్లకి సీత ఓ పురుషుడి దృష్టిని ఆకర్షించింది అంటే సామాన్యమైన సంగతి కాదు. మగవాళ్లని ఆకర్షించే ఏ అందమూ లేదు సీతకి. చామనఛాయ రంగుతో, 5 అడుగులు దాటని పొడుగుతో, ముందుకు తోసుకువచ్చిన పళ్లతో, భుజాలు దిగని జడతో, ఏ కళాకాంతి లేని ముఖంతో ఉండే సీతని ఏ మగాడూ వలచలేదంటే ఆశ్చర్యమక్కర్లేదు. సీత తండ్రి బ్రతుకుండగా తల తాకట్టు పెట్టైనా ఓ 3-4 వేలు తెచ్చి సీత పెళ్లి చేసి బరువు దించుకుందామని విశ్వప్రయత్నం చేశాడు. అంత తక్కువ ధరకి సీతలాంటి ఆడపిల్ల మెడలో పుస్తకట్టడానికి ఏనాదుడు కనపడకపోవటంతో ఆ దిగులుతోనే ఆయన కన్నుమూశాడు. ఆ ఉన్న ఒక్క ఆధారం తెగిపోవటంతో, మెట్రిక్ చదువు ఆధారంతో ఆడపిల్లల ముగ్గురిలో ఆఖరిదైన సీత ఆ ఇంటి భారం చేపట్టక తప్పలేదు. 5-6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న మగవాళ్ల మధ్య రోజూ మసులుతున్న సీత అనే అమ్మాయి ఉన్నట్టు ఏ మగాడు ఏనాడు గుర్తించలేదు ఆఫీస్లో. టైపిస్టు సుమతి, స్టెనో వాసంతితోనే అందరూ ఎందుకు మాట్లాడతారో, టీ కాఫీలు వాళ్ళిద్దరికే తెచ్చి అందరూ ఎందుకు అందిస్తారో, వాళ్ళిద్దరి పని నేనంటే నేనని అందరూ ఎందుకు పోటీలు పడి చేస్తారో, తనతో అందరూ ఎందుకు అలా ఉండరో సీతకి చాలా రోజులకు కానీ అర్థం కాలేదు. అర్థమయ్యాక ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషం ఎవరి మీద చూపాలో తెలియక తనని తానే అసహించుకోసాగింది. ఆ అసహ్యం కొన్నాళ్లకి నిర్లిప్తత, ఉదాసీనతగా మారింది. ఈ గానుగెద్దు జీవితం ఎంత రోత పుట్టించినా, బ్రతకాలనే ఇచ్చలేకపోయినా, చావటం ఎలాగో తెలియని సీత అలాగే రోజులు నెట్టుకొస్తోంది. సీతకి 30 నిండి ఏడాది దాటింది. తనకింక పెళ్ళవుతుందని, తన జీవిత చరిత్రలో మొగుడు, పిల్లలు, సంసారం అన్న చాప్టర్లు ఎన్నటికీ నిండవని సీతకి ధ్రువపడిపోయింది. అలాంటి సీత చీకటి జీవితానికి ఓ చిన్న వెలుగురేఖ కనపడింది. ఆ రేఖ మూర్తి ఆ ఆఫీస్కి వచ్చి 2 నెలలవుతుంది. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీతకి అక్కర్లేని సంగతులు. ఎవరు వచ్చినా వెళ్ళినా సీతకి సంబంధించని సంగతులుగా సీతే కాక తక్కిన వాళ్ళు కూడా నిర్ణయించటంతో ఆ ఆఫీస్కి మూర్తి వచ్చిన సంగతి సీతకి చాలా రోజులకు కానీ తెలియలేదు. ఓనాడు ఏదో కాగితం రెఫరెన్స్ కోసం మూర్తి వచ్చి మాట్లాడాక మూర్తి అన్న మనిషి ఆ ఆఫీస్కి వచ్చినట్టు తెలిసింది సీతకి. సీత దృష్టిలో ఏ ప్రాముఖ్యత లేదు. తర్వాత ఓ నెలకి కాబోలు బస్టాప్ దగ్గర మూర్తి యథాలాపంగా పలకరించాడు. మీరు ఎక్కడండి ఉండటం అంటూ మాట్లాడింది. 4 మాటలే అయినా జవాబు చెప్పడానికి సీత తబ్బిబ్బైపోయింది. బహుశా ఓ మగాడు తనతో మాట్లాడటం అదే మొదటిసారి అవటం వల్ల. చెమట పట్టింది, మాట తడబడింది. ముఖంలోకి చూడకుండానే ఎలాగో చెప్పింది. మరోసారి, ఏమండి మీరేం మరీ ఎంత ముభావంగా ఉంటారు, ఆఫీస్లో ఎవరితోనూ మాట్లాడరేం అని మామూలుగా అడిగిన ఆ ప్రశ్నకి సీతకి దుఃఖంతో గొంతులో ఏదో అడ్డం పడింది.
నాతో ఎవరూ మాట్లాడరు, నేనేం చేసేది అంటూ ఆవేదనంతా వెళ్ళబోసుకోవాలన్నంత ఆప్తుడుగా మూర్తి ఆ క్షణాన కనపడ్డాడు. కానీ ఆ మాట ఎలా చెప్పాలో తెలియక అదేదో తన స్వభావం అన్నంత తేలిగ్గా చిన్న నవ్వు నవ్వింది. ఓ 4-5 సార్లు మూర్తి ఏవేవో మామూలు మాటలు మాట్లాడాడు. సీతకి ఏదో చిన్న ఆశతో పాటు కాస్త ధైర్యం కూడా వచ్చింది. ఆఫీసులో రోజులో ఎప్పుడో ఒకప్పుడు మూర్తి పలకరించకపోతే తనే చొరవ చేసి కలగ చేసుకుని మాట్లాడేంత ధైర్యం వచ్చింది సీతకి. ఓ 4 రోజులు గడిచేసరికి మూర్తి సీత చనువుగా మాట్లాడుకునే స్టేజీకి వచ్చారు. మూర్తి కాఫీకి పిలిస్తే నిస్సంకోచంగా నిరభ్యంతరంగా సంతోషపూర్వకంగా వెళ్ళింది. తర్వాత బస్టాండ్ వరకు జంటగా వెళ్లేందుకు ఏమాత్రం సందేహించలేదు సీత. ఆఫీసులో గుసగుసలు, వెక్కిరింతలు, వేళాకోళాలు అన్నిటినీ భరించి నిర్లక్ష్యం చేయగలిగింది. మూర్తి ఉద్దేశం ఏమిటో సీతకి తెలియదు. మూర్తి గురించిన వివరాలు ఆరా తీసే ఓపిక పట్టించుకునే స్థితిలో లేదు. కానీ మూర్తి ఒంటరిగా ఓ గదిలో అద్దెకుంటున్నాడన్న విషయం మాత్రం సీతకి తెలుసు. అందరూ హేళన చేస్తున్నా, వ్యంగ్యంగా విసురులు విసురుతున్నా లెక్క చేయకుండా తనతో మాట్లాడుతూనే ఉన్నాడంటే నిజంగానే తన మీద ఇంట్రెస్ట్ ఉందనటానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి అని నమ్మింది సీత. పొంగిపోయింది. ఎండి నేలరాలిపోతుందనుకున్న తన జీవనలతకి లభ్యమైన ఈ కాస్త ఆలంబనాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుంది సీత మనసులో. సీత ఆరాటం అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాడు మూర్తి. నవ్వుకున్నాడు మనసులో. ఏమూలో కాస్త జాలి కూడా తొంగి చూసింది. 6 గంటలైంది. అంతకు అరగంట ముందుగానే సీత పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర మూర్తి కోసం ఆరాటంగా ఎదురు చూస్తూ నిల్చుంది. రావాల్సిన దానికంటే ముందు వచ్చానని తెలిసిన క్షణక్షణానికి వాచి చూసుకుంటూ రోడ్డు మీదికి దృష్టి సారించి అశాంతిగా నిల్చుంది సీత. 6:20కి మూర్తి కనపడగానే హృదయం మీద నుంచి పెద్ద బరువు దిగినట్టు ఫీల్ అయింది సీత. సంతోషంతో మొహం వెలిగింది. సారీ, కాస్త ఆలస్యమైంది. చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారా అన్నాడు మూర్తి. సీత అంతవరకు తను పడ్డ బాధ మరిచి లేదు నేను ఇప్పుడే వచ్చాను అనేసింది. పదండి లోపలికి వెళ్ళి కూర్చుందాం. నడుస్తూ ఉండగా ఇలా పిలిచినందుకు మీరేం అనుకోలేదుగా సీత మొహంలోకి చూస్తూ అన్నాడు మూర్తి. సీత కళ్ళరెప్పలార్పింది. తడబడుతూ నవ్వింది. లేదు, ఏమనుకోవడానికి ఏముంది? సీతగారు కూర్చున్న కాసేపటికి అన్నాడు మూర్తి. గారు వదిలేయండి, సీత అనండి చాలు. సీత ధైర్యంగా తలెత్తి చూస్తూ చనువుగా అంది. సీత మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మూర్తి. సీత, నువ్వెప్పుడు అంత ఉదాసీనంగా ఎందుకుంటావు? ఎన్ని రోజులు బట్టో చూస్తున్నాను. ఉదాసీనత కాక ఆమె బ్రతుకులో ఆనందం ఎక్కడుంది? జవాబేమీ చెప్పలేకపోయింది సీత. సీత, నిన్ను చూస్తే నాకు జాలనిపించింది చాలాసార్లు. ఆఫీస్లో ఎవరు నీతో మాట్లాడరేం? అంత ఆదరంగా అడుగుతుంటే సీత మనసులో ఆవేదనంతా విప్పి చెప్పుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. నాలో ఏముందని అందరూ నాతో మాట్లాడతారు? సుమతిలా అందం ఉందా? వాసంతి లాంటి ఫిగరు చలాకీతనం ఉందా? ఆమె గొంతు వణికింది. అయితే అందం లేనంత మాత్రాన మీరు ఓ మనిషి కాదా? మీకు ఓ మనసు ఉండకూడదా? ఉందని ఎవరో మీలాంటి సహృదయులు అనుకుంటారు, కానీ అందరూ అలా అనుకోవద్దు. కృతజ్ఞతతో సీత కళ్ళు తడయ్యాయి. తర్వాత ఇద్దరూ కూర్చుని ఓ గంట మాట్లాడిన మాటలు సీత తలకెక్కలేదు. మూర్తికి తన అందంతో పనిలేదు. తనని ఓ మనిషిగా, ఓ స్త్రీగా మాత్రం గుర్తించాడు. మూర్తి అందగాడు కాదు, అందుకే అతనికి అందం మీద గురిలేదు. అందం లేని వారి మీద సానుభూతి ఉంది. మూర్తితో మాట్లాడిన ఆ గంటలో సీతలో కొత్త కోరికలు చిగిర్చాయి. ఏవేవో ఆశలు రేకెత్తాయి ఆమె మనసులో. ఈనాటికి తన జాతకం తిరుగుతుంది కాబోలు. మూర్తి సహృదయత మీద సీతకి ఎంతో నమ్మిక కలిగింది. మూర్తి మనిషి అందానికి కాక మనసుకి ప్రాధాన్యం ఇచ్చేట్టున్నాడు. అదే నిజమైతే తన బ్రతుక్కి ఓ అర్థం ఏర్పడుతుందన్నమాట. తను ఈనాటికి ఓ ఇంటికి ఇల్లాలవుతుంది. ఓ పురుషుడి హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది. సీత ఆలోచనలు చాలా దూరం కళ్ళెల్లేని గుర్రంలా పరిగెత్తాయి. తర్వాత మూర్తి సీతతో ఒంటరిగా చాలాసార్లు మాట్లాడాడు. ఎన్నోసార్లు పార్కులో కలుసుకున్నారు. మరెన్నోసార్లు సినిమాలకు వెళ్ళారు. మూర్తి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సీత అభ్యంతరం చెప్పకపోగా ఆనందంగా ఆమోదించింది. తన కలలు నిజమవబోతున్నాయని మురిసింది.
తనని ఉద్ధరించడానికి దేవుడే మూర్తిగా దిగివచ్చాడని సీత ప్రగాఢ విశ్వాసం. రాత్రనక పగలనక మూర్తితో తిరిగే తిరుగుడు గురించి ఆఫీసులో, ఇంటి దగ్గర, ఇరుగు పొరుగు అనుకునే అనే మాటలు సీత లక్ష్యపెట్టలేదు. మంచంలో పడుండే తల్లిని మభ్యపెట్టడానికి అట్టే కష్టపడలేదు సీత. 2 నెలలు గడిచిపోయాయి. సీత, మూర్తి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు. కనీసం సీత అలా అనుకుంది. ఎన్నో సందర్భాలలో తనకెంతో చేరువుగా వచ్చిన మూర్తిని అభ్యంతర పెట్టలేదు. అతని మీద ఆమెకి పూర్తి నమ్మకం ఉంది. అంత సన్నిహితులయ్యాక మూర్తి అడగబోయే మాట కోసం ఆతృతగా నిరీక్షించసాగింది సీత. మూర్తి హృదయం పెట్టి తన్మయత్వంలో ఉన్న క్షణాలలో ఎన్నోసార్లు ఇక్కడ నాకు కొంచెం చోటియరు అని సినిమాల్లో లాగా అడగాలనిపించినా నోటి చివరిదాకా వచ్చిన మాటలని సిగ్గు వెనక్కి లాగేసేది. అడగవలసింది మూర్తి కానీ తను కాదేమో. తొందరపడి తను తేలిపోతే మూర్తికి కోపం వస్తుందేమో. ఇంత సన్నిహితంగా వచ్చిన మూర్తి తను అడిగితే అపనమ్మకమా అని నొచ్చుకుంటాడేమో. అనుమానాలతో, జంకుతో, సిగ్గుతో రోజులు గడిపేస్తోంది సీత. మూర్తి అడగబోయే మాట కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండగానే రోజులు దొర్లిపోసాగాయి. ఎవరి మాటలు ఎంత లక్ష్య పెట్టకూడదనుకున్నా తల్లికి జవాబు చెప్పవలసిన స్థితి వచ్చింది సీతకి. మూర్తి సమక్షంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయినా, లోకంతో నాకేమీ అనుకున్నా, ఒక్కర్తీ కూర్చుని ఆలోచించుకుంటే ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చేది సీతకి. నేనేం చేసినా నా ఇష్టం అంటే ఈ దేశంలో చుట్టూ ఉన్న మనుషులు, సంఘం ఊరుకోదు అన్న విషయం అర్థమవసాగింది సీతకి. ఇలా కాలయాపన మంచిది కాదనిపించసాగింది. మూర్తి నిశ్చింతగా ఊరుకున్నా అతన్ని త్వరపెట్టవలసిన అవసరం తనకుంది. చూచాయిగానైనా తన మనోగతాభిప్రాయం అర్థమయ్యేట్టు చెప్పాలి. మూర్తి మీద తనకెంత నమ్మకం ఉన్నా లోకం కూడా నమ్మాలతన్ని. సంఘం ముందు దోషులవకూడదు తాము. ఎన్నో రోజులు ఆలోచించి, సందేహించి ఆఖరికి మర్నాడు అడగాలని సీత గట్టిగా నిర్ణయించుకుంది. సీత 6 గంటల నుంచి పార్కులో కూర్చుని మూర్తి కోసం నిరీక్షిస్తుంది. నిన్ననే ఆఫీసులో చెప్పింది. ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు మూర్తి. మీతో చాలా మాట్లాడాలి, ఒకటి అడగాలి అని ముసిముసి నవ్వులతో అంది సీత. మూర్తి సీత కళ్ళలోని భావం అర్థం చేసుకోవడానికి గుచ్చిగుచ్చి చూశాడు. మూర్తి వస్తాడు. రాగానే ఎలా మొదలు పెట్టాలో, ఏమని అడగాలో ఇప్పటికీ ఓ 100 సార్లైనా రిహార్సల్స్ వేసుకుంది సీత. కనుచీకటి పడుతుంది. మూర్తి వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఏం సీత, ఏమిటి సంగతి అంటాడు. తను ఇటు అటు చూసి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంటుంది. నేనేమడుగుతానో ఊహించలేదు. నాకేం కావాలో నీకు తెలీదు. మూర్తి చిలిపిగా నవ్వుతాడు. నీవు కావాలి, శాశ్వతంగా నా వాడివి కావాలి. నాకింతకంటే ఏం కావాలి? మూర్తి, నన్ను నీ దాన్ని చేసుకో నలుగురి సమక్షంలో అంటూ సిగ్గు విడిచి చెప్పేస్తుంది. పిచ్చి సీత, దానికి ఎంత సందేహం ఎందుకు? నేనే చెప్దాం అనుకుంటున్నాను ఈవేళో రేపో. అసలు నీకు ఇలాంటి సందేహం ఎందుకు రావాలి? ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. లేదు లేదు, నీ మీద నమ్మకం లేక కాదు, కానీ ఈ పాడులోకం ఒకటి ఉందిగా నొచ్చుకుంటూ సంజాయిషి ఇస్తుంది. అవును నిజమే, ఇన్నాళ్ళు ఆ మాటే ఆలోచించలేదు. నిన్ను బాధ పెట్టానా సీత? ఇదిగో రేపే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మన పేర్లు రిజిస్టర్ చేయిస్తాను. మళ్ళీ నెల నాటికి మనం భార్యాభర్తలం అయిపోతాం. ఓకే, ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ అంటూ చిలిపిగా నవ్వుతాడు. సిగ్గుతో సీత మూర్తి గుండెల్లో ముఖం దాచుకుంటుంది సర్వం మరిచి. కళ్ళ ముందు పరుచుకున్న రంగుల కలని చెదరగొడుతూ పక్కనే ఎవరి ట్రాన్సిస్టర్లోంచో వినవస్తున్న తెలుగు వార్తలు విని సీత ఉలిక్కిపడి చుట్టూ చూసింది. 7 గంటలు, అప్పుడే 7 అయిందా? చుట్టూ పరుచుకున్న చీకటిని, ఆ చీకటిని చీల్చే ప్రయత్నంలో వెలిగే ట్యూబ్లైట్లని చూసి గాబరా పడింది సీత. మూర్తి ఇంకా రాలేదు. 6 గంటలకు వస్తానని ఎందుకు రాలేదో? ఈవేళ ఆదివారం, ఏం పని ఉంటుంది? వస్తుంటే ఎవరన్నా స్నేహితులు అడ్డు తగిలారేమో. వాళ్ళని వదులుచుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాబోలు. మూర్తి రాడేమో అన్న అనుమానం, భయం సీతకి ఎంత మాత్రం కలగలేదు. సీత కళ్ళు చీకటిని చీలిస్తూ కనపడినంత మేర మూర్తి కోసం ఆరాటంగా వెతుకుతున్నాయి. సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమించటం హాబీ కానీ పెళ్ళాడటం కాదు. అవసరార్థం ఆడదాన్ని వాడుకోవడాన్ని ప్రేమ అనరు. మగవాళ్ల ప్రేమ కబుర్లు పెళ్లికి దారితీయవు సుమా పిచ్చి సీత అంటూ
చూసిన సినిమాలలో చదివిన కథలలో వంచబడ్డ అమ్మాయిలందరూ సీతను చుట్టుముట్టి ఊపిరి ఆడనీయకుండా ఎలుగెత్తి ఘోషించారు, భయపెట్టారు. మూర్తి మీద ఉన్న నమ్మకంతో సీత అందరినీ బలవంతంగా దూరంగా నెట్టేసింది. ఆరిపోతున్న ఆశాదీపాన్ని ఎగదోసుకుంటూ తన మనసుని తనే మభ్యపెట్టుకుంటూ అలా స్థానువులా కూర్చుంది సీత మూర్తి కోసం చూస్తూ. 8 గంటలైంది. పూరి ఎక్స్ప్రెస్ పొగలు చిమ్ముతూ పరిగెడుతోంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి సుపుత్రుడిని చూస్తానా అన్న మూర్తి ఆరటం రైలు కంటే వేగంగా పరిగెడుతుంది. 8:30. వేషము మారేను, భాషలు నేర్చాను, అయినా మనిషి మారలేదు. ట్రాన్సిస్టర్లో నుంచి వినిపిస్తున్న రికార్డు ఎక్కడో కలలో మాదిరి వినిపిస్తూ ఉంటే ఏదో కల కరిగిపోయినట్లు లేచింది సీత తడబడుతూ. కాళ్ళు తేలిపోతూ ఉండగా ఎలాగో వెళ్ళి బయట ఉన్న ఓ రిక్షాలో కూలబడింది సీత. పాపం సీత. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.